ఈరోజు కోరుట్ల దగ్గర మాదాపూర్ వైష్ణవి మనం చూసినాం కదా, అతి కిరాతంగా దుర్మార్గని శిక్షించాలి. అక్కడికి వెళ్ళినాను, వాళ్ళ కుటుంబాన్ని కలిసినాను, పరామర్శించినాను. వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకుంటుంటే వాళ్ళ అమ్మ చెప్పిన ఒక్కొక్క మాట వైష్ణవి గురించి జ్ఞాపకాలు చెప్తుంటే కడుపు తరుపుకపోతుంది. నిజంగా ఆ బాధను అనేది డబ్బుతో కొనలేము, డబ్బుతో తీర్చలేము, ఎవరు కూడా ఆ లోటును తీర్చలేము. కాబట్టి ఈ హరిబాబు గారిని నిజంగా కూడా వాడు బయటికి రావద్దు, వాడికి యావజ్జీవ శిక్ష పడాలి. ఇంకొకరు ఇలాంటి వైష్ణవి తల్లి ఇవాళ ప్రపంచం అంతా చూసిండ్రు. అలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదండి. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను విన్నమించి చెప్తున్నా, ఎప్పటి నుంచో మనం అందరం అడుగుతున్నాం, ఈ చట్టాలలో మార్పులు రావాలి. ఆడపిల్లని ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసే విధంగా వాళ్ళకి శిక్ష పడేలా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇవాళ నిన్నమన్న కొన్ని ఛానల్స్ లో నేను మాట్లాడిన విషయాన్ని తంబులు వాళ్ళు తప్పుగా పెట్టినారు. కానీ నేను వైష్ణవి కుటుంబానికి అండగా ఉన్నానని చెప్తే కొన్ని తంబుల వల్ల చాలా మంది నన్ను అపార్థం చేసుకున్నారు. నేను ప్రజల మనిషిని, మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా ఒంటరి మహిళలకి నేను ఆదరిస్తూ ఒక భరోసాను కల్పించిన వ్యక్తిని. అందులో లవ్ మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళు, భర్త నుంచి విడిపోయిన వాళ్లకు ఎప్పుడు సంధ్యక అండగా ఉంటది. ఏ పార్టీలు కానివ్వండి, ఏ కులం కానివ్వండి, ఏ మతం కానివ్వండి, మదర్ ఫౌండేషన్ కి సంబంధాలు ఉండవు. మానవ సంబంధాలు అంతే మావి, అంతే తప్ప మా బంధం అనేది మహిళల కోసం ఆర్థికంగా ఎదగాలనేది ఉంటది. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఒక అక్కగా నేను ముందుండి 23 సంవత్సరాల నుంచి ముందుకెళ్తున్నాను. కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను నా సమస్యగా భావించి నేను వెళ్ళడం జరిగింది. ఎంతో మంది ద్వారా టీవీలలో చూసినాం, కానీ మీరు టీవీలలో చూసినవి నన్ను అపార్థం చేసుకున్నారు కొంతమంది. సంధ్యక్క ఎప్పుడు కూడా అలా తప్పుగా మాట్లాడదు. ఆ తమ్ముల వల్లనే మీరు రాంగుగా నన్ను అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. సంతోషం అనేది ముఖ్యం కాదు, ఆ శిక్ష కరెక్ట్ గా పడితేనే వైషమ్మకు ఆత్మశాంతి ఉంటదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉంటాము, తోడుగా ఉంటాం. ఇటు ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఇక్కడ సమాజం పరంగా కానీ, మహిళా సంఘాలు కానివ్వండి, ప్రపంచ వ్యాప్తంగా మనం అందరం కూడా ఈ విషయాన్ని మనము చాలా సీరియస్ గా తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం సమాజం మీద ఉంది. ఒక్కటేనండి, దీనికి అన్నిటికీ కారణము చదువు అనేది ఎంత ముఖ్యం అనేది ఇప్పుడు అర్థమైంది. ఊర్లలో చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు చదువు లేకపోవడం వల్ల. అన్నిటికీ కారణం చదువుకోవాలి. ఆడపిల్లను చదివించి ఒక భరోసానిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ తర్వాతనే పెళ్లి చేయండి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తే మధ్యలో మనం బాధపడుతున్నాం. కాబట్టి ఆడబిడ్డకు ధైర్యాన్ని ఇచ్చి మీరు అత్తగారింటికి పంపియండి అని కోరుకుంటూ, ఈ సమాజం ప్రతి ఒక్కటి కూడా దృష్టిలో పెట్టుకొని మన ఇంట్లో ఇవాళ జరగలేదు కదా, మనకేం సంబంధం లేదు అనకూడదు. ఇవాళ మన ఇంట్లో సమస్యని ఇవాళ ఇక్కడ వైష్ణవికి జరగవచ్చు, రేపు ఇంకొకటి జరగవచ్చు. మానవత దృక్పథంతో ముందుకోవాలి. దయచేసి ఈ వైష్ణవి విషయంలో రాజకీయాలు చేయకూడదండి. ఎవ్వరు కూడా దయచేసి మానవత్వంతో చలించండి, మానవత్వం స్పందించండి ఒక సామాజిక బాధ్యతగా. ఎందుకంటే ఇది మీరు అక్కడ వెళ్ళి చూస్తే వాస్తవాలు ఏంది అని తెలుస్తుందని వెళ్ళానండి. నిజంగా నాకైతే అసలు ఒక 2-3 గంటలు ఒక మనిషిని కాలేకపోయినాను, అంత బాధేస్తుంది. మరి ఆ తల్లి 18 సంవత్సరాలు పెంచి పెళ్లి చేసి ఇచ్చింది. మరి ఇలా ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటది. కాబట్టి వాస్తవాలు చూస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దయచేసి మీరందరూ కూడా గమనించి మనం వైషు తల్లికి ఆత్మశాంతి ఉండేలా మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆ కుటుంబానికి అందరూ అండగా ఉందాము. ఇక్కడ గవర్నమెంట్ కానివ్వండి, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మన కోర్టులు కానివ్వండి, తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుందాము. ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉందని చెప్పేసి మీకు అందరికీ నాకు చాలా బాధగా ఉంది చెప్పాలని మీకు చెప్తున్నానండి.